స్క్రాచెస్తో డస్ట్ బాగా ఎక్కువ ఉన్న మన బుల్లెట్ నీట్ అండ్ క్లీన్గా ఎలా అయిందో మీకు వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. డస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేస్తే పోతుంది, బట్ స్క్రాచెస్ అయితే పోవు. సో ఏం చేద్దామనే లోపు పీపీఎఫ్ చేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను. 3M కార్ కేర్ స్టూడియోకి అయితే ఒకరోజు వెళ్ళానండి. మన వైజాగ్ పెద్దవాళ్ళతో డౌన్ జంక్షన్ లో ఉంటుంది. సో అక్కడ కార్ కి అయితే పీపీఎఫ్ చేస్తున్నారు. అది మన బుల్లెట్ కి అయితే ఇంకా బాగుంటుందని మళ్ళీ వెళ్ళండి. పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం ఇక్కడ ఏ సర్వీస్ అవైలబుల్ ఉంటాయో సో మీ వెహికల్ యూజ్ అవ్వచ్చు. వీడియో అయితే సేవ్ చేసుకోండి, వీడియో అయితే చెప్తాను. నేనైతే 3M పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అయితే వేద్దామని వచ్చానండి ఇక్కడ. సో దాంతోపాటు వీళ్ళ సర్వీస్ సెరమిక్ కోటింగ్, సేఫ్టీ గ్లేజింగ్, సన్ ఫిలిం ర్యాప్స్, నోమాడ్ మ్యాట్స్, ఇంటీరియర్ క్లీనింగ్స్, ఎక్స్టీరియర్ డీటెయిలింగ్ కూడా వీళ్ళు సర్వీస్ అయితే చేస్తారు. చాలా నీట్ అండ్ క్లీన్ గా ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ ట్రైనింగ్ తో వీళ్ళైతే సర్వీస్ అయితే చేస్తారండి. అదర్ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి యాంటీ కారిజన్ ట్రీట్మెంట్, రోడెంట్ ట్రీట్మెంట్, గ్లాస్ పాలిష్, హెడ్ లైట్ రెస్టరేషన్ అండ్ వ్యాక్స్ పాలిష్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. మన బుల్లెట్ కి ఏ విధంగా చేశారో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే రబ్బింగ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేశారండి. సో వాటర్ వాష్ చేసి తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే అసలు కదా మొదలవుతుంది. ప్రొటెక్షన్ ఫిల్మ్ అయితే ట్యాంక్ అయితే వేశారండి. సో చాలా స్ట్రెచ్ చేసి వెహికల్ అయితే లుక్ అదిరిపోయింది కదా, చూడొచ్చు మీరు. ప్రైస్ డీటెయిల్స్ అండ్ 3M కార్ కేర్ వైజాగ్ పెద్దవాళ్ళతో వాళ్ళ పేజ్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. సో లొకేషన్ ఎగ్జాక్ట్ గా మన పెద్దవాళ్ళతో జంక్షన్ టౌన్ అండి. అదేనండి హుడా పార్క్ అండ్ పెద్దవాళ్ళతో డిపోకి వెళ్ళేవి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.